బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాద్ నగర్ కు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. విశాఖలో జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును ప్రారంభించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. 121 బంతుల్లోనే ద్విశతకం, అభిజ్ఞాన్ కుందు విధ్వంసం, అంబటి రాయుడు రికార్డ్ బ్రేక్. షాద్ నగర్ కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. గౌరవనీయులు పెద్దలు, మన అందరికీ మీ అందరికీ ఆప్తుడు, మా అందరికీ ఎంతో ఇష్టమైన నాయకుడు, నాకు మాత్రమే కాదు పార్టీలో ప్రతి ఒక్కరికి పెద్దలు కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఇష్టపడి అంజన్నగా పిలుచుకునే మన మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ అంజయ్ యాదవ్ గారు, గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్నె ప్రభాకర్ గారు, గౌరవనీయులు సోదరులు మన మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్తియాజ్ గారు, బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారు, మా తమ్ముడు సోదరుడు రవి యాదవ్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్న రాజ్యలక్ష్మక్క గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా మా మిట్టు నాయక్ గారు, నారాయణ రెడ్డి గారు, ఇంకా ఎవరెవరి పేర్లు నేను చెప్పలేదో వీళ్ళు జర్ర లోపల తిట్టుకోరి బయట తిట్టుకోరి, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గంలో గెలిచిన 65 మంది సర్పంచ్లను ఎంటబెట్టుకొని ఇంత పెద్ద బలగాన్ని వేసుకొని వచ్చిన మా అన్నదమ్ములకు, మా ఆడబిడ్డలందరికీ శిరస్సు వంచి స్వాగతం సుస్వాగతం. అంజన్న గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మీకు. అంజయ్ యాదవ్ గారు పార్టీ పుట్టిన 2001లోనే మరి గులాబీ జెండాను షాద్ నగర్కి తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుల్లో అంజన్న గారు, రాజలక్ష్మక్క గారు, కొంతమంది ఆనాడు ముందుండి తీసుకొని వచ్చిన వాళ్ళు. 2001లోనే కేశంపేట నుంచి ఆ రోజు గులాబీ జెండా ఏంది, కలర్ ఏంది, కథ ఏంది అని అందరు నవ్వుతున్నప్పుడు, తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పోతుందట అని చెప్పి ఎక్కిరిస్తున్నప్పుడు కేశంపేటలో నిలబడి మీ ఆశీర్వాదంతో జెడ్పీటీసీగా గెలిచిన నాయకుడు అంజయ్ యాదవ్ గారు. ఆయనంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అంటే 2009లో ఆనాడు మనకు తెలుగుదేశం పార్టీతో పొత్తయినప్పుడు మరి మొత్తం రాష్ట్రంలో 119 సీట్లుంటే మనకు 45 సీట్లే వచ్చినాయి. కానీ ఆ 45లో కూడా పట్టుబట్టి అంజన్నకు ఆ రోజు టికెట్ ఇప్పించింది కేసీఆర్ గారు. సరే, ఆ రోజు 9000 ఓట్ల స్వల్ప తేడాతోని ఆ రోజు 2009లో పోయింది. మళ్ళీ 2014లో అంజన్న గెలిచిండు, 18లో గెలిచిండు, 23లో కూడా కేవలం ఓడిపోయింది 7000 ఓట్లతో మాత్రమే అన్నమాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి 2001 నుంచి 2025 అయిపోతుంది, ఇంకో 4 రోజులు అయితే 25 కూడా అయిపోతుంది. అంటే దగ్గర పార్టీతోని 25 ఏళ్ళ అనుభవం ఉన్న అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా షాద్ నగర్లో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ విషయంలో ఎవ్వరికి అనుమానం కానీ, రెండో ఆలోచన కానీ, రెండో అభిప్రాయం కానీ అక్కర్లేదు. అంజయ్ యాదవ్ గారే మన నాయకుడు, ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. రెండో మాట మీ అందరినీ కూడా నేను కోరేది, న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి. వాళ్ళు కూడా వచ్చారు. मैं सबसे पहले आप सब लोगों को मेरा कैंप ऑफिस में आप सब लोगों का हार्दिक स्वागत करता हूं. आज नरेंद्र मोदी जी सरकार सभी सेक्टर में एक भारत को आत्मनिर्भर बनाने में, विकसित भारत दिशा में होल ऑफ गवर्नमेंट का अप्रोच के साथ हम आगे बढ़ रहे हैं. मगर मैं आप लोगों से मिनिस्ट्री ऑफ कोल एंड माइंस के बारे में नहीं, मैं आज बल्कि यूथ अफेयर एंड स्पोर्ट्स के बारे में नरेंद्र मोदी जी सरकार का जो अचीवमेंट्स है, जो रिफॉर्म्स है,
जो निर्णय है, जो पॉलिसीज है, पॉलिसीज के बारे में बताने के लिए आपके सामने खड़ा हूं। मैं आपके माध्यम से देश को पिछले इस 10-11 वर्षों में खेल के क्षेत्र में वो हो, यूथ अफेयर्स के सेक्टर में भी हो, जो नया इनिशिएटिव्स, जो हिस्टोरिकल डिसीजंस, न्यू स्कीम्स भारत सरकार ने लिए हैं, मैं आपको बताने के लिए प्रयास करूंगा। आप प्रेस कॉन्फ्रेंस माइनिंग मिनिस्टर यूथ के बारे में क्यों बोल रहे हैं, ऐसा आप लोग समझते होंगे। मित्रों, आपको बताना चाहता हूं, ये होल ऑफ गवर्नमेंट अप्रोच के नाते हमारा सरकार ने खुद का मिनिस्ट्री के साथ साथ अलग मिनिस्ट्री के विषय पर भी ध्यान लेना है और देश के सामने बताने के लिए प्रयास करना चाहिए, ऐसे हमारा सरकार का निर्णय है। इसी संदर्भ में मैं कुछ विषय आपके सामने खेलकूद के बारे में, युवाओं के बारे में मैं बताने के लिए प्रयास करूंगा। విశాఖలో జిఎంఆర్ మాన్సా షెడ్యూల్ సిటీ ప్రాజెక్టును విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. నమస్కారం. మొన్న బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం. అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా. ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు, గడిచిన 18 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు. అప్పుడు ఆయనకు చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో 2 ఉన్నాయి సార్ అన్న. ఒకటి మిసైల్స్, రెండోది జీపీఎస్. జీపీఎస్ అంటే వేదిక మీద ఉన్న పెద్దలు, ఒక పక్కన అయ్యన్న పాత్రుడు గారు, ఇంకో పక్కన అశోక్ గజపతిరాజు గారు. మిసైల్స్ కూడా వేదిక పైన ఉన్నారు. ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము, రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతిరాజు గారు. మేము మిసైల్స్ గా పనిచేస్తున్నాం. జీపీఎస్ కోసం, జీపీఎస్ కూడా చాలా చాలా అవసరం, అంటే మేము మా పైన పడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటామని చెప్పా. అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. అహర్నిశలు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం. ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది. ఇదంతా అధిగమించుకుని ముందరికెళ్ళాలి అని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు. ఇక్కడ భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా ఆయనకన్నా, ఆయన గెలిచేదానికి మళ్ళీ. ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలన్నీ కూడా వచ్చి భీమిలికే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం జరుగుతుంది. స్పీచ్ చాలా మా వాళ్ళు రాశారు, కానీ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది జిఎంఆర్ గారు గురించి. జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ఇక్కడనే జన్మించి ఒక మధ్యతరగతి కుటుంబానికి జన్మించి 10th క్లాస్ ఫెయిల్ అయిన వారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, బాగా చదవాలని
తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే 11th 12th క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు. భారత యువ క్రికెటర్ అభిజ్ఞాన్ కుందు అండర్-19 ఆసియా కప్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇవాళ మలేషియాతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తో అండర్-19 వన్డే క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా అంబటి రాయుడు పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన కుందు కేవలం 121 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా అంబటి రాయుడు 177 పేరిట చాలా కాలంగా ఉన్న రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా ఇదే టోర్నమెంట్ లో వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా కుందు దాటేశాడు. మొత్తంగా 125 బంతుల్లో అజేయంగా 206 రన్స్ బాదాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ లో 17 4లు 9 సిక్సర్లు ఉన్నాయి. కుందు విధ్వంసకర బ్యాటింగ్ తో భారత జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. నిర్ణీత 50 ఓవర్లలో యువ భారత్ 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. కుందుతో పాటు వేదాంత్ త్రివేది 90, వైభవ్ సూర్యవంశీ 50 హాఫ్ సెంచరీలతో రాణించారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఈ లక్ష్యంతోనే పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని చెప్పారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం 10 ఏళ్ల పాలనలో కట్టుబాటుతో పని జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన మహోద్యమం తరహాలోని బీసీల న్యాయమైన హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుందని రవిచంద్ర స్పష్టం చేశారు. కులగణనలో బీసీల జనాభాను తక్కువగా చూపడంపై పోరాటం చేస్తామని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించి 42% రిజర్వేషన్ల అమలే లక్ష్యమన్నారు. ఈరోజు జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల మీద ఒక ధర్నా చేయడం జరిగింది. బీసీ సంఘాల వాళ్ళందరూ వచ్చారు. వారికి సంఘీభావంగా నేను, మా పార్టీ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు, మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ మాట్లాడడం జరిగింది అనేక విషయాలు. ఇది బీసీ రిజర్వేషన్ అనేది ఈ తేనె తుట్టెను కదిలిచ్చి దీన్ని ఆ తేనె తుట్టెలో ఆయన దెబ్బతినబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో ఖచ్చితంగా అమలు చేస్తాం అధికారంలో రాగానే అని చెప్పేసి ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తోటి చెప్పించడం జరిగింది. దాని ద్వారా అధికారంలోకి వచ్చారు. 42% రిజర్వేషనే కాకుండా దాదాపు 56 హామీలు ఇచ్చారు బీసీల సబ్జెక్టుపై. అధికారంలోకి వచ్చారు. మా వాళ్ళందరూ బీసీ సోదరులు కూడా నిజమే అనుకుని నమ్మి అనేక హామీలు 432 హామీలతో పాటు దీని మెయిన్ సబ్జెక్టు మీద పోయి అధికారంలోకి వచ్చి అన్నీ విస్మరించి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ 2 సంవత్సరాలుగా బీసీలకు మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకు మొన్నటికి మొన్న వచ్చే ముందు దాని తతంగమంతా చూస్తే బీసీలకు మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము ఖచ్చితంగా మేమే ఉన్నాం, మేమే మేము తప్ప కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్ప ఈ బీసీల గురించి ఎవరూ ఆలోచించలేదు, ఈ దేశం మొత్తంలో నేను ఒక్కరే ఆలోచిస్తున్నాననే విధంగా క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. దాంట్లో అసెంబ్లీలో చర్చ పెడితే మా బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బిల్ తీర్మానం చేసి అన్ని పార్టీల సపోర్ట్తో తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి బిల్లు పంపారు. అది అక్కడే పెండింగ్ ఉంది. దాని తర్వాత కొన్ని రోజులకు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ ద్వారా నేను ఎలక్షన్ పోతా అని చెప్పేసి ఆర్డినెన్స్ పంపారు. గవర్నర్ గారి దగ్గర అక్కడ పెండింగ్ ఉండగా మళ్ళీ ఇక్కడికి వచ్చి 240 మంది ఇండియా కూటమి సభ్యులతో ధర్నా చేసి దాంట్లో మా పార్టీ సభ్యులు రాలేదే అని తిట్టి ఇంత చేసి మళ్ళీ అదే రోజు ఇక్కడ చెప్పడం జరిగింది, ఇది బీసీ ఇప్పట్లో అయ్యే పని కాదు, ఇది కావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్ వస్తుందని ఇక్కడ కార్డు ఎత్తేసి తెలంగాణకు వచ్చి మళ్ళీ వారం 10 రోజుల లోపే మళ్ళీ ఒక జీవో తీసుకొని వచ్చి ఎలక్షన్ మూవ్ చేస్తే కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. అది కోర్టు కొట్టేస్తుందని తెలుసు, హామీ ఇచ్చినప్పుడే ఇది జరగదు అని తెలుసు. దానికి ఇది ఎట్లా నమ్మించారు? 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ మా చరిత్ర మేము చేస్తాం, మా వ్యూహాలు మాకున్నాయని చెప్పి మోసం చేశారు. అది మోసం, తీరని మోసం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ తీవ్ర మంటతో ఉన్నారు, కడుపు మంటతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మీరు కోర్టులో 21వ తారీఖు డిసెంబర్ 21 పెండింగ్ ఉండగా కూడా లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చారు. దాంట్లో జరుగుతున్నాయి. అక్కడి నుంచి మొదలైనటువంటి బాధలోంచి ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి గత 10 సంవత్సరాల పాలనలో బీసీల కోసం మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే 2014 జూన్ 14వ తారీఖు నాడే బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేసి జీవో తయారు చేసి అక్కడ చట్టం తయారు చేయించి మహిళలకు కూడా 33% బిల్ పాస్ చేయించి పార్లమెంటు పంపించినటువంటి చిత్తశుద్ధితో ఉన్నటువంటి మనస్ఫూర్తిగా చేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి కేసీఆర్ గారు బీసీల కోసం కట్టుబడి ఉన్నాడు.
తను చేయని ప్రయత్నం లేదు. ఈ జీవోలు, ఆర్డినెన్స్లు, బిల్స్ ఇవన్నీ ప్రయత్నం చేసి ఇది కోర్టులలో విసిగిపోతున్నారు, ఆగిపోతుందని భావించే అనేక స్కీములు తెచ్చి బీసీ సోదరులందరినీ రకరకాల స్కీముల ద్వారా ఆదుకొని రైతు బంధు కానీ, మా ముదిరాజ్ సోదరులకు కానీ, యాదవులకు కానీ, పద్మశాలులకు కానీ అనేక కంపెనీ వీవర్స్, టెక్స్టైల్స్, యాదవులకు గొర్రెలు, చేపలు, ఇట్లా రకరకాల స్కీములు, రైతు బంధు రైతులకి, దళిత బంధు దళితులకి, ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక ఈ పోరాటం ఇట్లయితే ఆగదు. మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే పోరాటం చేసినో ఈ బీసీలను బాగు చేయాలంటే, బీసీల కోసం బాగుపడాలంటే, బీసీలు బాగుపడాలంటే, ఈ సోదరులందరికీ న్యాయం జరగాలంటే మనం పోరాటం గట్టిగా చేయాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సాధన చేసినంత పోరాటం చేయాలి. దాని ఎంపీలు ముందు పడండి, ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టండి, దాని వెనకాల అందరం పడదాం అని చెప్పేస్తే కేసీఆర్ గారు చెప్పగానే మా అందరం కలిసి ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది. సిరికొండ మండలం గట్కోల్ గ్రామంలో అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న 10వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ మాట్లాడుతూ పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో ప్రజాపంత రాజకీయాలపై బలమైన విప్లవోద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పార్టీల ఐక్యత అవసరమని, ప్రజలతో కలిసి ఉద్యమాలకు ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ప్రజా సంఘాల్లో ప్రజలందరినీ మమేకం చేయకుండా, సార్వత్రికంగా ప్రజల్ని కదిలించకుండా ఎవరో కొంతమంది సాయుధులై హీరోల్లాగా చేస్తామంటే విప్లవం సాధ్యం కాదని ఆచరణలో అటు చైనా విప్లవం కానీ, రష్యా విప్లవం కానీ, ఫిలిప్పీన్స్ లో జరిగిన ఉద్యమం కానీ, లేదంటే క్యూబా విప్లవం లాంటి విప్లవాలు, చిరి విప్లవం లాంటి విప్లవాలు మనకు అనేక గుణపాఠాలు ఉన్నప్పటికీ కూడా విప్లవకారుల మధ్య ద్వేషాన్ని పెంచుకున్నటువంటి కొంతమంది గుండాలు, కొంతమంది టెర్రరిస్టు మోకలు కాబట్టి ఎల్లనని 1991 డిసెంబర్ 16న ఆ చూడలేక ఓర్వలేక మట్టుపెట్టినటువంటి కాల్చంపినటువంటి స్థితిని ఇది ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులు, విప్లవ మేధావులు, విప్లవం కోరుకునే సానుభూతి పరులందరూ కూడా ఖండిస్తున్నటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ, ఇప్పుడు ఆ కామ్రేడ్ ఎల్లన్న ఎప్పుడైతే 1990కి ముందే చెప్పినటువంటి విషయాన్ని విప్లవోద్యమంలో మావోయిస్టులుగా, పీపుల్స్ వార్ పార్టీగా ఇప్పుడిప్పుడు వాళ్ళ జ్ఞానోదయం అవుతున్నది. ఆ విప్లవోద్యమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయనటువంటి ఒక మాట రావటం, వాళ్ళు కూడా మాట్లాడుకోవటం, వాళ్ళు బయట చర్చించుకొని బయటికి రావటం అనేది స్వాగతించవలసిన విషయం. అంతిమంగా సాయుధ పోరాటమే, అంతిమంగా సాయుధ విప్లవం ద్వారానే మనం విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకోగలుగుతామనే విషయాన్ని వాళ్ళు గ్రహించినందుకు వాళ్ళకి ఈ విషయంలో నేను గుర్తు చేసే విషయం ఏంటంటే, కాబట్టి ఎల్లన్న 30-40 సంవత్సరాల కిందనే ప్రజల్ని భాగస్వామ్యం చేయలేనటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి ప్రజాపంత పార్టీ ఆర్గనైజేషన్ ని వాళ్ళు తప్పుపట్టినటువంటి స్థితిని మరోసారి ఖండిస్తూ, విప్లవోద్యమంలో ఇప్పటికైనా కలిసి వచ్చేటటువంటి విషయంలో, ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని ప్రజాపంతగా, మాస్ లైన్ గా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ, అలాంటి దుందుడు చర్యలకి స్వస్తు పలకాలని, టెర్రరిస్టు చర్యల ద్వారా విప్లవం రాదని తెలియజేస్తూ కామ్రేడ్ ఎల్లన్నకు జోహార్ అర్పిస్తా ఉన్నాం. దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో జీవించడానికి అవసరమైన భద్రత, గౌరవం, సమాన హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో రైతు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పీలేరు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు 39 లక్షల విలువ చేసే బ్యాటరీ సైకిళ్లు, వీల్ చైర్లు, ఊతకర్రలు, వినికిడి యంత్రాలతో పాటు వివిధ సహాయక పరికరాలు పంపిణీ చేశారు. ఆయన కూడా కొంచెం కష్టపడి క్యాంప్స్ అంతా పెట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇంకా ఎక్కడ మిస్ కాకుండా మండల వైజ్ క్యాంపులు పెట్టి, ఇంకా మన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా మండల నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, ఏఎంసీ చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మీరు కూడా ఐడెంటిఫై చేయండి. ఎవరన్నా మిస్ అయి ఉంటే, గ్రామాల్లో ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా మనం అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చి అది కూడా మనం చేసుకున్నాం. ఎవరికి మిస్ కాకూడదు. మీకు అర్హత ఉంది, మనము దేవుడు ఏదో కొంచెం చిన్న చూపు వేసాడు మన పైన అనే బాధ లేకన్నా మనం ఇవన్నీ కూడా ఏదైతే మీకు అవసరం ఉందో అవన్నీ కూడా చేసుకున్నాడానికి మా సైడ్ నుంచి కానీ, నా సైడ్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇంకేమైనా కావాలంటే, ఇంకా పెన్షన్లు కూడా ఏమైనా రానోళ్ళు ఉంటే కూడా దయచేసి ఆన్లైన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తవి ఇచ్చే పరిస్థితి ఉంది, అది కూడా ఇస్తారు. పెన్షన్లు కూడా రానోళ్ళు ఉంటే అవి కూడా ఇస్తాం. ఇంకేమేమి కావాలో కూడా మా బాధ్యత. దీంట్లో రాజకీయాలు లేదు, ఇట్లా కార్యక్రమాల్లో రాజకీయాలు లేవు. రాజకీయాలు అప్పుడు మాట్లాడుకోవాలా, అది వేరే సబ్జెక్టు. మీకు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ గ్రామంలో అయినా కూడా ఇబ్బంది ఉంటే అందరికి వచ్చేట్టుగా చేస్తాం. దీంట్లో రాజకీయం లేదు. మా నాయకులు కూడా చెప్తున్నాను,
దీంట్లో రాజకీయాలు అక్కర్లేదు. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకు మనం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా నాయకుల పైన కూడా ఉంది. కాబట్టి ఎవరైనా మిస్ అయింటే కూడా మీరు మాకు లిస్టు తెచ్చేయండి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చెప్పి నేను అవన్నీ కూడా కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాను. నేను కూడా ఎవరికి మిస్ కాకుండా చేసే బాధ్యత నాది. కావాలంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చుకొని మన నియోజకవర్గానికి అందరూ కవర్ అయ్యేట్లా చూసుకున్నాం మనమంతా కూడా. కాబట్టి ఇక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ గారు కష్టపడి క్యాంపులు పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏమంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఎవరికి మిస్ కాకుండా చూసుకోండి. దీంట్లో రాజకీయాలు లేవు, ఏ పార్టీ లేదు. ఎవరికి అర్హత ఉంటే అందరికి వచ్చేదే చేయండి దయచేసి. దీంట్లో మన నాయకులు కూడా ఎవరైనా మిస్ అయితే సహకరించండి. అందరూ ఎవరికి అర్హత ఉంటే ఏ మండలమైనా కూడా ఎవరికి అర్హత ఉన్నా కూడా మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాద్ నగర్ కు కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. విశాఖలో జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును ప్రారంభించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. 121 బంతుల్లోనే ద్విశతకం, అభిజ్ఞాన్ కుందు విధ్వంసం, అంబటి రాయుడు రికార్డ్ బ్రేక్. ఇది వాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.